ముడి బడే బాయ్ మీ ఇద్దరికి, హైదరాబాద్ బ్యాడ్ బ్రదర్స్ మీరిద్దరు అవుతారు. హైదరాబాద్కి అవుతారా, తెలంగాణ మొత్తానికి అవుతారా, మీరిద్దరు అవుతారు. లేదంటే మీ దాంట్లోకి ఇంకో చోట బాయ్ ఉన్నాడు, బండి సంజయ్, ఆయన అవుతాడు మీ దాంట్లకు. ఎందుకంటే ఈయన కొంత ఆయన కొంత ఒక్క తీరుగు ఉంటాయి. ఆయన చెప్తాడు, ఈయన కేసు పెడతాడు, ఈయన చెప్పగానే ఆయన పెడతాడు, ఈయన ఏం మాట్లాడితే ఆయన అదే మాట్లాడతాడు. బండి సంజయ్ ముఖ్యమంత్రికి తబలా కొడుతుంటాడు. మీదేముంది? కేటీఆర్ ఎట్లా చూసినా గాడు, ఎట్లా సంబంధం లేదు వీళ్ళిద్దరికి. ఇక కాదు, అందరికీ తెలుసు కదా, ఎవరు మాట్లాడిస్తారో అందరికీ తెలుసు. అది పెద్ద పట్టించుకున్న ముచ్చటే కాదు వాస్తవానికి. అది రేవంత్ రెడ్డి చేసే ప్రయత్నాల్లో, ఆ ఫ్రస్ట్రేషన్లో చేస్తున్న ప్రయత్నాలు కూడా అదొకటి. చేయొచ్చు, అన్నిటి కమిషన్లు వేస్తూనే ఉండు కదా వరుసగా. 2 ఏళ్ళ నుంచి ఏం చేస్తుండు మరి? రాత్రి తెలిసిందా? కళ్ళు కొద్ది చెప్పారు ఎవరన్నా? చిల్లర మాటలు అంటే నాకు ఇవే చిల్లర మాటలు, చిల్లర వేషాలు. కమాండ్ కంట్రోల్లోకి ఇది జరుగుతుంది. 2 ఏళ్ళ నుంచి అందులో కూర్చుంటున్నావు. నేను దొరికిందా కుర్చీ కింద ఏమన్నా? ప్రజలు నవ్వుకుంటున్నారు ఈ మాటలు చూసి. మాకు కూడా బాధ కలుగుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రికి ఇంత దరిద్రంగా మాట్లాడితే ఎట్లా? మనకు అందరి గౌరవం పోతుంది కదా, మన అందరికి ముఖ్యమంత్రి కదా అని. రాజకీయంగా ఏమన్నా కానీ రాష్ట్రం పరువు పోతుంది కదా. ఇంత గొప్పగా తలెత్తుకొని నిలబడ్డ తెలంగాణ 10 ఏళ్లలో భారతదేశానికి అనేక రంగాల్లో ఆదర్శంగా, ఇవాళ గిన్నెల ఆదర్శమయ్యే పరిస్థితి. ఒక రాష్ట్రానికి పోతే ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రి నిలగొట్టే పరిస్థితి. ఎంత అవమానం అది వాస్తవానికి. ఆలోచన వస్తుందా లేదా? నేను నిలగొట్టి బీహార్ నుంచి నీ మంత్రివర్గంలో ఇంకొని పిలుచుకున్నారు అంటే ఎంత అవమానం. దాని నుంచి పగదారు పట్టించడానికి ఈ పనికిమాల బూతులు, పనికిమాల మాటలు. అసలు విషయం కాదు. ఇలా కేవలం బీహార్లో తప్పించినరు, ఎన్నికల తర్వాత అసలు తప్పిస్తారేమన్నా భయం మొదలైనట్టుంది. ఆ ఫ్రస్ట్రేషన్లో వస్తున్నాయి ఇవన్నీ కూడా సంబంధం లేని, ఒకదానికి పోలిక పొందలేని మాటలు దానివల్ల వస్తున్నాయి. 2-3 చెప్పుకుంటున్నారు ఆల్రెడీ. అయిపోయింది, నేనే ముఖ్యమంత్రి అంటే నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారు. ఈయన నమ్ముకున్న వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు. బహుశా అవన్నీ వింటున్నటువంటి ఈ మధ్యన దానివల్ల వస్తున్న ఫ్రస్ట్రేషన్లో ఈ పిచ్చి మాటలు వస్తున్నాయి అన్ని. రోజు అడుగుతూనే ఉన్నాం కదా, మేమందరం కేసీఆర్లేమే కదా. ప్రజలకు కేసీఆర్లే తయారైనరు కొత్తగా. చాలామందికి మీకు అర్థం కావట్లేదు. కేసీఆర్ లేడని మీరు అనుకుంటున్నారు, కేసీఆర్ మీకు అర్థం కావట్లేదు. మేము ఏంటి పోయినా కేసీఆర్ కనబడుతున్నాం. వాళ్ళే ఉపన్యాసం ఇస్తారు మాకు. వేసే ప్రతి ఓటు కేసీఆర్ పేరు మీదనే వస్తుంది. వాళ్ళకి తెలియదా కేసీఆర్ మమ్మల్ని పంపిండని? కేసీఆర్ ప్రతినిధులే వచ్చిందని వాళ్ళకి తెలుసు. అదే నువ్వు కొంచెం ఆలస్యమైనవు. అదే చెప్పిన, జర చూయించు ఒక్కసారి, అందరిని రిపోర్టర్లు తీసుకుపోయి చూయించు. 2 ఏళ్ళు పట్టిందా అది తెలవడానికి? కమాండ్ కంట్రోల్లో నిఘా పెడతారని చెప్పి తెలవడానికి, ప్రగతి భవన్లో బాత్రూమ్ ఉందని తెలవడానికి 2 ఏళ్ళు పట్టిందా నీకు? ఇంకా చిన్న విషయాలు తెలుసుకోవడానికి 2 ఏళ్ళు పడితే నువ్వు ఏ ముఖ్యమంత్రివి, ఏం చేస్తావు? అది ఉంటే అది మిమ్మల్ని అందరినీ తీసుకుపోయి చూయించి బయట పెట్టాలి కదా ఇది ఉంది అని. ఎవడన్నా ఓ 3 జోడీ కట్టుకున్నారు, డబ్బులు దాచిపెట్టుకోవడానికి స్ట్రాంగ్ రూములు కట్టుకున్నారు అంటే విన్నాం. కానీ బాత్రూమ్ కూడా బుల్లెట్ ప్రూఫ్ పెట్టుకున్నారు. అసలు దేనికి కొట్టింది ఆ మాట? దేనికి వచ్చింది? తెలివితో మాట్లాడే మాట, తెలివి లేక మాట్లాడే మాట. బాత్రూమ్కు బుల్లెట్ ప్రూఫ్ అనేది ఇది ఆశ్చర్యం. ఇది నవ్వుకుంటారు వినేటోళ్ళైనా సోయి కూడా, ఆ జ్ఞానం కూడా లేకుండా మాట్లాడే మాట అది. ఇంకేమన్నా భూగర్భ గృహాలు నిర్మాణం చేసుకున్నారు ఇదేదో అంటాడు వాడన్న తెలివి ఉన్నాడు. గంత తెలివి కూడా లేకపోతే ఎట్లా బాత్రూమ్ పెట్టుకున్నారంటే నవ్వుకుంటారు కదా. చూపించాలి మరి. దొరికిన కమిషన్ ఏరా దాని మీద ఒకటి
ఆలస్యమైనవు నువ్వు చెప్పినా దాని మీద ఒక కమిషను, కమాండ్ కంట్రోల్ మీద కమిషను వేసి ఎంక్వైరీ చేయరాదు చందు. ఆయన వేసుకుంటే ఆయన చేతుల పనేనా? దాన్ని ఓడాపుతాడు. నువ్వు వేసిన కమిషన్లు కూడా ఆపిండా, నువ్వు వేసిన పెట్టిన కేసులను కూడా ఆపిండా, వేసుకో అన్నీ ఎవడొద్దన్నాడు. హైడ్రా కూడా కొట్టింది, హైడ్రా బూచి మేము చూపించడం ఏంది? హైడ్రా భూతమై మింగేస్తుంటే ప్రతిరోజు దాన్ని దెబ్బతిన బాధితులు వచ్చి మాట్లాడుతున్నారు కదా. అవును, హైడ్రాతో లాభ పొందిన వాళ్ళు అంటే తప్పకుండా మూసి నదిలో ఇల్లు కడుతుంటే కూడా పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళు ఇష్టపడతారు, లేదా వీళ్ళ అన్న తిరుపతి రెడ్డి ఇష్టపడతాడు, లేదా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇష్టపడతాడు, లేదా వివేక్ వెంకటస్వామి ఇష్టపడతాడు. ఇంకా హైడ్రా నిబంధనల ప్రకారం కూల్చాల్సినవి కూడా కూలగొట్టకుండా ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంతోషపడి ర్యాలీలు చేస్తుండొచ్చు. ఎందుకు చేయరు? చేస్తారు. ఎవడని మరి ఎవరు నొప్పింది మీరు చెప్పినాం, గలబట్టుకొని అడుగుతున్నారా మిమ్మల్ని? అసలు మిమ్మల్ని ప్రశ్నిస్తే కూడా తప్పులేదు, మా ముఖ్యమంత్రి వల్ల కావట్లేదు, ముఖ్యమంత్రి చేత కావట్లేదని ఒక ఆయన ఏకంగా ప్రపంచ బ్యాంకే ఉత్తరం రాసిండు. ఏకంగా ప్రపంచ బ్యాంకే ఉత్తరం రాసి మా నియోజకవర్గంలో వరదలు వచ్చి కొట్టుకపోయింది, మా ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేడు, 100 కోట్లు ఇవ్వండి మాకు అప్పు అని చెప్పి ఒక ఎమ్మెల్యే ఉత్తరం రాసిండు. దానికి ఆయన చెప్పాలి కదా సమాధానం. ఆయన అడిగితే మాకేం బాధ లేదు, అడగమనే చెప్తున్నాం, గల్లబట్టి నిలదీయండి అని చెప్తున్నాం మేము కూడా. మీరు రిపోర్టర్లుగా మీరు కూడా 10 ఏళ్ళ నుంచి ఉన్నారు. డ్రగ్స్ వల్ల జరుగుతున్న నేరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ఒక్కటి చూసినామా? ఈ 2 ఏళ్లలో ఎన్ని నేరాలు, ఎన్ని ఘోరాలు డ్రగ్స్ వల్ల. బుద్ధి ఉండాలి కదా మాట్లాడడానికి. నీ కమిషనరే కదా స్వయంగా చెప్పిండు, నీ 2 కమిషనర్లు 50% నేరం పెరిగింది హైదరాబాదులో. దేనివల్ల? డ్రగ్స్ వల్ల. నువ్వు వచ్చినావు, నీ వెనకాల డ్రగ్స్